రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో శరీరమును బట్టి దావీదు సంతానముగాను అని రాయబడి ఉంది. శరీరమును బట్టి దావీదు సంతానముగాను అని, అంటే శరీరం దావీదు సంతానం నుంచి వచ్చింది అని చెప్పడానికి వ్రాయబడి ఉంది అని అంటున్నారు. అంటే కేవలం మనుషుల నుండి సంక్రమించినటువంటి దేహము అని చెప్పటానికి ఈ మాటలు చెప్తున్నారు. ఈ మాటలు ఎంత ఘోరమైనవి! దీన్ని అలా ఇంప్లిమెంట్ చేయటం అనేది చాలా పాపయుక్తమైనదని గ్రహింపునకు రావట్లేదు మీకు. ఆయన శరీరమును బట్టి ఎందుకు దావీదు వంశముగా చెప్పవలసి వచ్చిందో ఒక్కసారి చూద్దాం. దేవుడు దావీదునకు చేసినటువంటి ప్రమాణాన్ని గురించి ఆలోచించేద్దాం. 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనంలో నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీల మీద నీ సింహాసనమును చిరకాలము స్థిరపరచెదను అని దేవుడు వాగ్దానం చేశాడు. సింహాసనం నిరంతరము నిలుస్తుంది ఆయన చెప్పాడు. అందుకనే ఆ వంశములో పుట్టవలసి వచ్చింది. అవునా? అలాగని వ్రాయబడి ఉందా? అలా చేసి వచ్చాడా అంటే లోకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం గమనిస్తే ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. తండ్రి అయిన దావీదు సింహాసనం ఎవరికి వచ్చింది అంటే ప్రభు వారికి వచ్చింది. ఇంతకీ దేహాన్ని బట్ట ఆత్మను బట్ట? ఆయన శరీరమును బట్టి దావీదు సంతానముగా పిలువబడ్డాడే, అబ్రహాము సంతానంగా పిలువబడ్డాడే. అయితే ఆ శరీరము అబ్రహాము సంతానము ద్వారా లేదా దావీదు సంతానం ద్వారా ప్రభు వారికి వచ్చిందా? ఎలా ఆయన కలిగాడు? ఇప్పుడు ఆయనకు సంబంధించిన జననానికి సంబంధించిన విషయాల గురించి మనం అవగాహన చేసుకోవాలి. ప్రభువారు ఎలా జన్మించారు? భూలోకములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తల్లిదండ్రుల కలయికతో పుడుతూ ఉన్నారు. తల్లిదండ్రుల కలయికతోటి పుట్టేటువంటి పిల్లలు ఒకవైపు, దేవుని వలన పుట్టినటువంటి కుమారుడు మరొక వైపు. 2 భాగాల ప్రజలు భూమి మీద ఉన్నారు. ఇది ప్రభువారిది ఒక ప్రత్యేకమైనటువంటి జననంగా చెప్పుకోవాలి. భూమి మీద పుట్టేటువంటి ప్రజలకుండే శరీరము, ప్రభువారి శరీరము 2 ఒకటేనా వేరా?